ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. శుభోదయం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామముపేట దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ విధంగా మనమందరము సజీవులకులో ఉన్నామంటే అది దేవుని కృప, ఆయన కాపుదల. సో నా బంధువులు, నా తల్లి, నా తమ్ముడు కుటుంబం, చెల్లెలు, అలాగే నా రక్త సంబంధికులు చాలామంది కూడా దినదినము దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నారు. సో ఆ విధంగా మీరు కూడా నా యొక్క దేవుని యొక్క రక్తం ద్వారా నా సొంత బంధుత్వం, నా రక్తం, నా దేవుని బిడ్డలు, విశ్వాసులు కావచ్చు, దూర ప్రాంతాల్లో ఉన్నవారు కావచ్చు, అందరూ ఈ విధంగా దేవుని వాక్యాన్ని వింటూ ఆయన సన్నిధిలో ఎదగడానికి ప్రభువు ఇచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. సో దేవుని యొక్క లేఖనంలో నుండి ఒక వాక్యాన్ని మనం ఈ రోజున ధ్యానించబోతున్నాం. వై షుడ్ ఐ హానర్ ద గాడ్? నేను దేవుని ఎందుకు ఘనపరచాలి? సో దేవుని యొక్క వాగ్దానం ఇలా ఉంది కదా, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 30వ వచనంలో ఈ మాట రాయబడింది, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను. సో దాన్ని నాకు ఈ విధంగా ఆలోచన కలిగింది. వై షుడ్ ఐ హానర్ ద లార్డ్? వై షుడ్ ఐ హానర్ గాడ్? ఎందుకు దేవుణ్ణి నేను ఘనపరచాలి? ఎందుకు అనంటే మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో ఈ మాట రాయండి, కుమారుడు తండ్రిని ఘనపరచును కదా, దాసుడు తన యజమాని ఘనపరచును కదా. సో మన రిలేషన్ ఏంటి? మనకు దేవునికి ఉన్న రిలేషన్, ఆ రిలేషన్ బట్టి మనము ఆయన్ని ఘనపరచాలి. సో ఎప్పుడైతే మనం ఆయన్ని ఘనపరుస్తామో ఆటోమేటిక్గా ఆయన మనల్ని కూడా ఘనపరుస్తానన్నాడు. సో కుమారుడు తండ్రిని ఘనపరచును అని రాడు. అంటే ఎప్పుడు కుమారుడు తండ్రిని ఘనపరుస్తాడు? సో దేవునికి మనకు ఎలా ఈ రిలేషన్ వచ్చింది? సో దేవుడు మనల్ని తన కుమారుడుగా, అలాగే దేవుడు మనకు తండ్రిగా ఎలాగా ఆయన మనల్ని స్వీకరిస్తున్నాడు? అభిజయుడు పౌలు అంటాడు, మునుపు మీరు దూరస్తులు అని అంటాడు, విరోధమైన భావం కలిగిన, శత్రుత్వం కలిగిన వారు అని అంటాడు. ఇప్పుడు మనం ఆయనకి సమీపించబడుతున్నాం అని అంటే తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడవునట్లుగా దేవుడు ఎవరిని ముందుగా ఎరిగి ఉన్నాడో వారిని పిలిచాడు, పిలిచిన వారిని నీతిమంతులుగా చేశాడు, నీతిమంతులుగా చేసిన వారిని మహిమపరుచుచూ వస్తున్నాడు అని. రోమాపత్రిక 8వ అధ్యాయంలో ఈ మాటలు రాయబడినాయి. దేవుడు ఎవరిని ముందుగా ఏర్పరచుకున్నారో, ఎరిగి ఉన్నాడో వారిని పిలిచాడు. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొద్దిమంది. సో దేవుని ద్వారా మనకు ఈ యొక్క రిలేషన్ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తం మూలముగా, యేసుక్రీస్తు యొక్క త్యాగం మూలముగా మనం ఆయనకు కుమారులుగా మార్చబడ్డాం. యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా అపోస్తుల కార్యం 20వ అధ్యాయంలో ఈ మాట రాయబడింది, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ద్వారా మనము తండ్రికి కుమారులుగా మార్చబడుతున్నాం. సో మనం ఆయనకు కుమారులుగా మార్చబడుతున్నటువంటి ఆ వేళలో మనం ఆయనకు కుమారులం అవుతున్నాం, కుమారులుగా మనం మార్చబడుతున్నాం. యేసుక్రీస్తు మనకు జ్యేష్ఠుడిగా అయ్యాడు. సో మన యొక్క పెద్దన్నగా యేసయ్య మారారు. అలాగే మనం అందరం ఆయన యొక్క కుమార్తెలుగా మనం నడిపించబడుతున్నాం. ఈ విధంగా ఉన్నటువంటి రిలేషన్లో కుమారుడు తండ్రిని ఘనపరుస్తాడు అని రాయబడింది. సో యేసుక్రీస్తు కూడా కుమారుడిగా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు యోహాను సువార్తలో ఆయన అనేక పర్యాలు చెప్పాడు, నేను నా తండ్రిని ఘనపరచువాడును, నేను దెయ్యం పట్టిన వాడిని కాను, నేను చేస్తున్న ఈ క్రియలు నా తండ్రి నాకు ఇచ్చాడు, నా తండ్రి క్రియలు నేను చేస్తున్నాను, నా తండ్రిని నేను ఘనపరచుచున్నాను అని. భూమి మీదకి వచ్చినటువంటి యేసయ్య, ఈ శరీరధారిగా ఉన్న యేసయ్య తండ్రి యొక్క చిత్తాలు ఏంటో, తండ్రి కార్యాలు ఏంటో, తండ్రి పనులేంటో గుర్తెరిగిన యేసయ్య తండ్రి చెప్పినట్లుగానే చేస్తున్నాడు. ఎలాగ తండ్రి చెప్తున్నాడు? యేసయ్య జీవితాన్ని క్షుణ్ణంగా మనం చదివితే రాత్రంతా ఆయన ప్రార్థన చేస్తున్నాడట. తెల్లవారు ఏం చేయాలి, ఎటు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏ మార్గాల్లో ఎవరిని సందర్శించాలి అనేది రాత్రంతా ఆయన ప్రార్థనలు గడిపాడు. కొండ మీద ఏకాంతంగా రాత్రంతా గడిపాడు. సో 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది పురుషులు తిన్నారు. అందరిని పంపించేశారు. శిష్యులను కూడా పంపించేసిన తర్వాత యేసయ్య ఏకాంతంగా కొండ మీద నిలిచి రాత్రంతా ప్రార్థన చేయుచుండెను అని రాయబడింది. సో రాత్రంతా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. సో
విశ్వాసులైన సేవకులైన మనము రాత్రంతా ప్రార్థనలో గడపడానికి మనకు చాలా ప్రాధాన్యమైనటువంటి ప్రాముఖ్యమైన సమయాన్ని మనం కోరుకోవాలి. దేవునితో మనం ఆ రిలేషన్ రాత్రంతా ప్రార్థన చేసి, ప్రభువా నేను ఉదయాన్నే అయితే ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏ మార్గంలోకి వెళ్ళాలి, ఎవరిని కలవాలి, ఎవరికి నేను మీ వాక్యాన్ని చెప్పాలి, ఎవరికి నేను ఉపయోగకరంగా ఉన్నాను, ఈ శరీరంలో మీ చిత్తం నేను చేస్తే మిమ్మల్ని నేను గణపరిచిన వారిని అవుతున్నాను కదా, కాబట్టి నేను ఏం చేయాలి అంటూ ప్రతి విశ్వాసి అయినా ప్రతి సేవకుడైనా ఈ విషయానికి కట్టుబడాలి. మనం ఏం మాట్లాడాలన్నా ఆయన చిత్తానుసారంగానే మాట్లాడాలి. మనం ఏం వినాలన్నా ఆయన చిత్తానుసారంగానే మనం వినాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలుగా ఈరోజు నిన్ను నీవు గుర్తించాలి, గ్రహించాలి. తప్పనిసరిగా నీ హృదయంలో దేవునికి ఆ విధమైనటువంటి స్థానం ఇవ్వాలి. తండ్రి కుమారుని యొక్క బంధం యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా మనము తండ్రికి కుమారులుగా మార్చబడ్డాం. ఒకప్పుడు మనం దూరస్తులమే, ఒకప్పుడు మనం దేవునికి శత్రుత్వ భావం కలిగినటువంటి విరోధస్తులమే. కానీ యేసుక్రీస్తు రక్తం మనల్ని తండ్రిని ఏకపరిచింది. మనము తండ్రి ఏకమైపోయాం యేసుక్రీస్తు రక్తము ద్వారా. సో ఈ క్రమములో మన వ్యక్తిగత జీవితంలో కుమారుడు తండ్రిని గణపరుస్తున్నాడు. నేను ఎందుకు దేవుని గణపరచాలన్న ప్రశ్నకు సమాధానం, మనము ఆయనకు ఉన్నటువంటి సంబంధం, మనము ఆయన కుమారులమైన మనకు తండ్రి ఎలా అయ్యాడు అనంటే ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తం ద్వారా మనం ఆయనకు కుమారులుగా మార్చబడ్డాం. ఇప్పుడు కుమారుడైన నీవు తండ్రిని ఎలా గణపరుస్తున్నావంటే తండ్రి ఏం చెప్తున్నాడో దాని ప్రకారం నువ్వు జీవించడం ద్వారానే నువ్వు ఆయన గణపరిచిన వ్యక్తి అవుతున్నావు. హల్లెలూయా. సో తండ్రి యొక్క ఉద్దేశం, తండ్రి యొక్క చిత్తం మనం గుర్తెరగాలి. ఆయన యొక్క సన్నిధిలో మనంగా పరిపూర్ణంగా అప్పగించుకోవాలి. నీ చిత్తమే సిద్ధించునుగాక. ఏది యేసయ్య చివరిలో గెత్సెమనే తోటలో కూడా ఆయన తండ్రికి అలానే ప్రార్థన చేశాడు, అయ్యా నీ చిత్తమే సిద్ధించునుగాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మన జీవితంలో ఎంతగా మనం తండ్రికి లోబడుతున్నాం, తండ్రికి ఆయన చిత్తాన్ని చేస్తూ ఆయన గణపరిచే వ్యక్తులుగా ఉన్నాం. ఒకసారి మనల్ని మనం పరిశీలించుకోవాలి. దేవుణ్ణి అడుగుదాం. ఈ విషయంలో మనం దేవుని యొక్క సన్నిధిలో తప్పిపోయి ఉన్నాం. సేవకుడిగా నేను కూడా ఆయన చిత్తాన్ని పూర్తిగా గుర్తెరగకుండా ఆయన చిత్తాన్ని చేసిన సందర్భాలు అతి తక్కువే. ఎక్కువ మన సొంత చిత్తం, నా సొంత చిత్తం, నా స్వబుద్ధిని ఆనుకొని, నా సొంత ఆలోచన ఆనుకొని నేను సేవ చేశాను. విశ్వాసిగా ఉన్నా, సేవకుడిగా ఉన్నా ఆ విధంగానే నేను చేశాను. అందుకే నేను ఇంకా దేవుని యొక్క సన్నిధిలో ఇంకా సంపూర్ణతలోకి రాలేకపోతున్నాను. దేవునితో నాకు దేవునితో ఇంకా పరిపూర్ణమైన ఆ బంధం, ఇంకా పరిపక్వత నాలో రాలేకపోతుంది. కనుక ఇది నేను సభాముఖంగా అందరి ముందు నేను ఒప్పుకోలు చేస్తున్నాను. దేవుని ఎదుట నేను ఒప్పుకోలు చేస్తున్నాను. దేవుని చిత్తం ఎరిగి ఆ విధంగా మనం చేయాలి, ఆ విధంగా మనం నడిపించబడాలి. అప్పుడే మనము ఆయన ఘనపరిచిన వాళ్ళు మాత్రం. దేవుని బిడ్డలుగా ఈ రోజున నిన్ను నువ్వు పరిశీలించుకుంటూ ఆయన సన్నిధిలో అప్పగించుకో. నా పొరపాట్లు కూడా నేను ఒప్పుకుంటున్నానయ్యా, నీ చిత్తం నేను చేయడానికి సహాయం చేయండి అని నువ్వు ప్రార్థన చేస్తే తప్పకుండా ఆయన నీకు సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మీ పాదాలు స్తోత్రం. ఉదయకాలమందు మాతో మీరు మాట్లాడి మమ్మల్ని మీరు ధైర్యపరిచారు, బలపరిచారు. అందుకే స్తోత్రం ప్రభా. మేము మిమ్మల్ని ఎందుకు ఘనపరచాలో మీ యొక్క ఆత్మ ద్వారా మేము అయ్యా సవివరంగా తెలుసుకున్నాం తండ్రి. మీకు వందనాలయ్యా. అవును తండ్రి, మీ కుమారుడైన యేసుక్రీస్తును నలుగొట్టడానికి మీరు ఇష్టపడ్డారయ్యా. మీ కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ద్వారా మేము అందరము మీకు కుమారులుగా కుమార్తెలుగా మార్చబడినాం ప్రభా. ఈ సమయంలో నా తండ్రి నాయన, కుమారుడు తండ్రిని ఘనపరుచును కదా అని మీరే చెప్పారు. మేమైతే మీ కుమారులు అయినప్పటికీ కూడా మిమ్మల్ని ఘనపరచుకనైనా మా సొంత స్వబుద్ధిని ఆలోచించుకుంటూ, స్వబుద్ధిని ఆధారం చేసుకుంటూ మా ఇష్టానుసారంగా మేము నడిపించబడుతూ వస్తున్నాం తండ్రి. అయ్యా నా విషయంలో నేను మీ సన్నిధిలో ఒప్పుకోలు చేస్తున్నాను. మీ సేవకుండా అయి ఉండి కూడా నాయన మీ చిత్తాన్ని గుర్తెరగక నా ప్రభా, అయ్యా మీ చిత్తాన్ని అడగక, తెలుసుకోక, మీ వద్ద నేను విచారణ చేయక, అయ్యా నా యొక్క నాయన జీవిత దినములు కాలములు ఎంతగానో నేను వ్యర్థపరుచుకున్నానయ్యా. మన్నించండి. మీ రక్తంతో నన్ను కడగండి, పరిశుద్ధపరచండి ప్రభా. మీ కృపను కనపరచమని ప్రాధేయపడుతున్నాను.
నా వలే నాయన అయ్యా నా తోటి సహోదరుల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాను. ప్రతి బిడ్డ నాయన మీ వాక్యాన్ని వింటూ, ప్రతి బిడ్డ నాయన మీ సన్నిధిలో మీ చిత్తాన్ని గుర్తెరుగుతూ అయ్యా మిమ్మల్ని ఘనపరచువారుగా మార్చండి. మీ సన్నిధి తోడుగా ఉంచు, మీ కాపుదల అనుగ్రహించు ప్రభా. అయ్యా దీర్ఘశాంతము కలిగిన దేవుడు కనుకనే మేము ఈ రోజు వరకు బ్రతికున్నాం నాయన. నేను బ్రతికి ఉన్నానయ్యా. అయ్యా మీ కృప మరొకసారి విస్తరపరుస్తూ నన్ను క్షమించు. మేము మరలా మీ చిత్తాన్ని గుర్తెరుగుతూ పూర్ణ మనసుతో తగ్గించుకొని మీ చిత్తాన్ని చేస్తూ మిమ్మల్ని ఘనపరిచి బిడలుగా ఉండుటకు సహాయం చేయి. యావత్తు సృష్టి అంతా మీ మాటకు లోబడుతుందయ్యా. సూర్య చంద్ర నక్షత్రాలు, సముద్రము, కొండలు, లోయలు, సమస్త జీవరాశి మీ మాటకు లోబడుతుంది. మీ పోలికలో, మీ యొక్క సారూప్యంలో సృజించబడిన మనిషినైనా నేను మీకు లోబడలేదయ్యా. మన్నించు, నన్ను క్షమించు. మిమ్మల్ని ఘనపరిచే బిడ్డగా ఉండేందుకు సహాయం చేయి. ఈ మాటలు విన్న బిడ్డలందరూ కూడా మీరు దృష్టించి నడిపించమని యేసు నామమున ప్రార్థన చేసి పొందున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు రాకడ పర్యంతం ఆయన ఘనపరచడానికి తీర్మానం చేసుకున్న వారందరికీ కృపతోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. తప్పనిసరిగా ఆయన బిడ్డలమయ్యాం, ఆయన కుమారులు కుమార్తెలమయ్యాం కనుక ఆయన చిత్తాన్ని చేస్తే ఆయన ఘనపరిచిన వాళ్ళు అవుతున్నాం. ఆయన చిత్తాన్ని చేస్తూ ఆయన ఘనపరిచి బిడ్డలుగా ఉండాలని దేవుని పేరట కోరుకుంటున్నాను. ప్రభు కృప మీకు తోడుగా ఉండండి.